తిరుచానూరులో కొలువైన లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రథసప్తమి సందర్భంగా ఒకే రోజు సప్తవాహనాలపై భక్తులకు దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇచ్చి అనంతరం హంస వాహనంపై విహరిస్తూ కనువిందు చేశారు. మూడవ వాహనం గరుడ వాహనంపై విహరిస్తూ తిరుచానూరు మాడవీధుల్లో కర్పూర నీరాజనాలను అందుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారు. మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి తిరుచానూరులో కొలువైన లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారు రథసప్తమి వేళ సప్తవాహనాలపై దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, ఉదయం సూర్యప్రభ వాహనం పైన మొదట దర్శనమిచ్చినటువంటి అమ్మవారు ఆ తర్వాత ఏదైతే హంస వాహనం పైన దర్శనమిచ్చారు, ఆ తర్వాత ప్రస్తుతం గరుడ వాహనం పైన తిరుచానూరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రథసప్తమి వేళ సప్త వాహనాలపైన అమ్మవారు దర్శనమిస్తున్నారు. రథసప్తమి యొక్క విశిష్టత ఏంటి స్వామి? సప్తాశ్వర సమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఈరోజు సాక్షాత్ మనకు కనిపించేటువంటి దేవుడైనటువంటి సూర్య భగవాను యొక్క జయంతి. చాలా విశేషముగా ఈరోజు అమ్మవారికి సప్తవాహనములతో అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. ముఖ్యంగా తిరుచానూరు గ్రామంలో మొట్టమొదటగా సూర్య భగవాను ఆలయం ఉన్నది. ఆ ఆలయంలో స్వామివారికి అభిషేకాదులు వచ్చి స్వామివారు మొట్టమొదటిగా సప్త అశ్వారూఢుడై తిరువేది ఉత్సవం అయిన తర్వాత అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో సూర్యప్రభ వాహనముతో తదుపరి అమ్మవారు హంసవాహనము అశ్వవాహనము తదుపరి గరుడ వాహనము మరియు శేషవాహనముతో మొత్తం ఉదయం 5 వాహనములతో ఊరేగింపు జరుగును. మధ్యాహ్న కాలంలో అభిషేకాలను వచ్చి సాయంకాలమున అసుర సంధ్య వేళ చంద్రప్రభ వాహనంతో మరియు రాత్రికి తనకు ప్రీతిపాత్రమైనటువంటి గజవాహనంతో ఊరేగింపు జరుగును. కావున భక్తులందరూ కూడా ఒకే రోజు 7 వాహనంలో అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. థ్యాంక్ యూ స్వామి. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఈ యొక్క రథ సప్తమి వేళ సప్త వాహనాలపైన ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు అమ్మవారు. ప్రధానంగా బ్రహ్మోత్సవాల్లో మొత్తం 9 రోజుల పాటు నిర్విఘ్నంగా 9 వాహనాలపై దర్శనమిచ్చేటువంటి అమ్మవారు ఈ యొక్క రథ సప్తమి పురస్కరించుకుని కేవలం ఒకే రోజులో 7 వాహనాలపైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం గరుడ వాహనం పైన తిరుచానూరు మాడ వీధుల్లో ఊరేగుతూ అమ్మవారు భక్తజన కోటికి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి హృదయ దేవేరి తిరుచానూరులో కొలువైనటువంటి లోకమాత శ్రీ పద్మావతి అమ్మవారి ఈ యొక్క రథ సప్తమి వేళ సప్త వాహనాల్లో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుచానూరు నుంచి.